కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభలలో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. విశాఖ ఉక్కు పరిశ్రమకు 14,400 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవ్వడాన్ని కూటమి ఘనతగా పార్టీ నేతలు చెప్పుకుంటూ ఉన్నారు సార్. ఎన్డీఏ ఉక్కు సంకల్పం విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ 2 ఏళ్లలో దేశంలో నెంబర్ 1గా నిలబెట్టడమే లక్ష్యం అంటూ కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రకటించారు. దాంతోపాటు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు. డబుల్ ఇంజన్ సర్కార్ విజయము ఇది అంటూ చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అండ్ ఈ విశాఖ ఉక్కును కష్టాల్లో ఆదుకున్నది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇది డబుల్ ఇంజన్ సర్కార్ వల్లే సాధ్యము అంటూ చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారు సార్. 7 నెలల పాటు చిత్తశుద్ధితో చేసిన కృషి ఫలించింది అంటూ మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. వేల కుటుంబాల్లో కొత్త ఆశలు, ఉక్కు ప్యాకేజీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ ఇది. అండ్ మోదీ ఒక ట్వీట్ కూడా చేశారు సార్. ఒకసారి ఆ ట్వీట్ని చదివి వినిపిస్తాను ప్రేక్షకుల కోసం. ట్వీట్ చూపించండి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉన్నది. నిన్నటి మంత్రివర్గ సమావేశంలో ఈ కర్మాగారానికి 10,000 కోట్లకు పైగా పెట్టుబడిని మద్దతుగా అందించాలని నిర్ణయించాము. ఆత్మ నిర్భర భారత్ సాధించడంలో ఉక్కు రంగానికి ఉన్న ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఈ చర్య చేపట్టాము అంటూ మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. సో అంటే దీని మీద వైసీపీ కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి సార్. కొన్ని అబ్జెక్షన్స్ చేస్తున్నారు. చాలా వాటి మీద క్లారిటీ లేదు అని చెప్పి నిన్న మీరు చెప్పినట్టుగానే, నిన్న మీ విశ్లేషణలో చెప్పినట్టుగానే. అండ్ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడినట్టుగా ఉన్న ఒక చిన్న బైట్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విపరీతంగా సర్క్యులేట్ చేస్తోంది. ఒకసారి కుమారస్వామి బైట్. Even though downfall was there in COVID period 2018-19 and 2020-21, they earned the profit of 92 crores and 930 crores in that 2 years. But ultimately in 2021 January, I think, our Deepam, they have decided to disinvestment for 100%, to go for the selling of the unit, to privatize the unit 100%. But during that time, Andhra government, they have passed a resolution in the Andhra Assembly opposing this disinvestment decision. Even though downfall was రైట్ సార్. 2021 జనవరిలో దీపం పథకం కింద విశాఖ ఉక్కును 100% ప్రైవేటీకరించారని నిర్ణయించాం. అయితే ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ సర్కార్ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది అనే విషయాన్ని కూడా కుమారస్వామి ప్రస్తావించారు. సో ఇది జగన్ ఘనతే, అప్పుడు మేము చేసాము అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా సర్క్యులేట్ చేసుకుంటూ ఉన్న పరిస్థితి. సో విశాఖ ఉక్కుకు ఊపిరి, విశాఖ ఉక్కుకి ఇంకా ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు, విశాఖ ఉక్కు అద్భుతంగా ఇక మీదట నడవబోతోంది, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విపరీతంగా ఏదో మంచి జరిగింది విశాఖ ఉక్కు పరిశ్రమకు అనే ఒక ఫీలింగ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న వాస్తవం ఏంటి సార్? నిజంగా విశాఖ ఉక్కుకు ఊపిరి అందినట్టేనా? అంటే కూటమి నేతలు చెప్తున్న ఘనత 11,440 కోట్ల ప్యాకేజ్ ఇది. అందులో ఇది రుణం కాదు, ఇందులో 10,000 కోట్లకు పైగా మీకు ఈక్విటీ, మిగతాది కూడా ప్రిఫరెన్షియల్ షేర్స్, అంటే కొన్నేళ్ల తర్వాత విత్ ఇంట్రెస్ట్ కట్టాలనుకుంటాను. బట్ ఏదైనా ఇది లోన్ కాదు, ఇంట్రెస్ట్ బర్డన్ ఉండదు. అందువల్ల ఖచ్చితంగా ప్యాకేజ్ని ఆహ్వానించాలి, దాంట్లో ఏమి శశబిషలు అవసరం లేదు. ఈ ప్యాకేజ్ ప్రకటించారు కనుక ఖచ్చితంగా కూటమి ఆ మేరకు ప్యాకేజ్ కనుక కూటమిదే. ఎందుకంటే కూటమి అధికారంలో ఉంది కనుక, ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు ప్యాకేజ్ ప్రకటించారు. అది లోన్ కాదు, అది అఫ్కోర్స్ గ్రాంట్ కాదు, ఈక్విటీ అవుతుంది, ప్రిఫరెన్స్ షేర్ అవుతుంది కనుక ఇమీడియట్గా వీటిని రీపేమెంట్ ఫిజికల్ బర్డన్ ఉండదు స్టీల్ ప్లాంట్కు. అందువల్ల ఖచ్చితంగా ప్యాకేజీని ఆహ్వానించాలి. ఆ ప్యాకేజ్ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది కనుక
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్యాకేజ్ వచ్చింది కనుక ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వానికి ఈ ఘనత దక్కుతుంది. ఆ మేరకు ప్యాకేజీని మనం అప్రిషియేట్ చేయాలి. దాంట్లో ఏమీ డిస్ప్యూట్ ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ప్యాకేజ్ ఇచ్చినాక కూడా ఇవ్వలేదు అనే రకంగా ఉండకూడదు. అందువల్ల ప్యాకేజ్ ఖచ్చితంగా ఉపశమనం, స్టీల్ ప్లాంట్ ఒక పట్టాల మీద రావటానికి జరిగే ప్రయత్నానికి ఇది దోహదం చేస్తుంది, ఆహ్వానించాల్సిందే. గతంలో వాజ్పేయి ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుంది. ఆ ప్రాసెస్ నుంచి బయటపడారు కూడా. అందువల్ల ఇప్పుడు కూడా బయటపడితే చాలా సంతోషం. ఇక ఈ పోరాటం ఎవరి విజయం అంటే రాజకీయ పార్టీలు వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ అల్టిమేట్గా విజయం కార్మికులది, ప్రజలది. ఎందుకంటే పెద్ద ఎత్తున విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమమే జరిగి ఉండకపోతే, విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయపరమైన అంశంగా ప్రజా ఉద్యమం తీసుకొచ్చి ఉండకపోతే ఇవాళ కేంద్ర ప్రభుత్వం అమ్మేస్తామని చెప్పింది. ఇప్పుడు మంత్రి కుమారస్వామి బయటలో కూడా ఉంది. దీన్ని 2021లో దీపం అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వారు డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామని నిర్ణయానికి వచ్చారు. 100% అమ్మి పడేస్తామని నిర్ణయానికి వచ్చాక ప్రభుత్వం ఇవాళ వాటాలు పెట్టడం అనేది ఖచ్చితంగా అది ప్రజా ఉద్యమాల విజయం, కార్మిక పోరాటాల విజయం. అది వదిలేసి రాజకీయ నాయకులు క్రెడిట్ కొరకు క్లెయిమ్ చేసుకుంటే అది హాస్యాస్పదం ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజల నుంచి ఒత్తిడి వచ్చి ఉండకపోతే, ప్రజల నుంచి పోరాటమే జరిగి ఉండకపోతే విశాఖకు ఈ పరిస్థితికి ఈ మేరకు ప్యాకేజ్ కూడా వచ్చేది కాదు. అందువల్ల పత్రికలకు కూడా ఆ ప్రజలకు ఇవ్వాల్సినటువంటి క్రెడిట్, కార్మికులకు ఇవ్వాల్సిన క్రెడిట్ కాస్త రాజకీయ నాయకుల ఖాతాలు వేస్తామంటే అది వారి రాజకీయపరమైన అవుట్లుక్. అది దానికి మనం ఏమీ చేయలేము. ఎందుకంటే వాళ్ళకు ప్రజల కన్నా పార్టీల రాజకీయ నాయకులే ప్రభువులు అనుకుంటే, ప్రజల కన్నా ప్రభువులకే క్రెడిట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే ప్రభువులకు క్రెడిట్ దక్కుతుంది, కానీ ప్రభువుల మీద ఒత్తిడి తెచ్చిన ప్రజలకు క్రెడిట్ దక్కుతుంది కదా. ఇది ప్రజా విజయం అని చెప్పి సంపాదకీయాలు రాయాలి. నిజంగా చెప్పాలంటే ఇది కార్మికుల విజయం అని సంపాదకీయం రాయాలి. అది వదిలేసి రాజకీయ నాయకుల ఖాతాల్లో వేయడానికి పోటీ పడితే వీల్ లీవ్ ఇట్. ఆ మేరకు రాజకీయ పార్టీలు క్రెడిట్ తీసుకోవడం తప్పేమి కాదు, వీల్ లీవ్ ఇట్. కానీ ప్రజలకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఆపకూడదు. ఇక ఈ ప్యాకేజీలో ఏముంది అనేది ఒక కీలకమైన అంశం. మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు నిన్న చీఫ్ మినిస్టర్ కానీ అందరూ మాట్లాడేది విశాఖకు పూర్వ వైభవం తెస్తాం, ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు చెప్పాడు కార్మికులు కూడా కష్టపడాలి, లాభాలకు తీసుకురావాలి. ఖచ్చితంగా కార్మికుల కష్టపడగలరు. చరిత్ర ఎత్తుంది. విశాఖ ఉక్కు చరిత్ర అంతా తీసుకుంటే విశాఖ ఉక్కుకు 1000 కోట్ల అప్పులు ఉన్నాయి అని మాత్రమే చూపెడతారు. కానీ అప్పులు పెద్ద సమస్య కాదు. ఎందుకు సమస్య కాదంటే, మీరు ఆప్టిమల్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీతో ఒక 2-3 సంవత్సరాలు కనుక నడవగలిగితే స్టీల్ ప్లాంట్కి ఎన్ని 1000 కోట్ల అప్పులను తెచ్చుకుంటుంది. అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఇవాళ స్టీల్ ప్లాంట్కు సుమారు 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి. 20,000 కోట్ల అప్పు అంటే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగానే ఈ 11,440 కోట్ల ప్యాకేజ్ ఇచ్చారు కదా, అప్పుల కిందనే పట్టుకుంటే మిగలదు. అందువల్ల ఇప్పుడు ఇది కూడా తేలాలి. ఈ ప్యాకేజ్ ఇచ్చారు, దీన్ని ఎందుకని ఖర్చు పెడతారు? ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్యాకేజ్ను తీసుకెళ్ళి మొత్తం అప్పుగానే చూసుకున్నారు అనుకోండి, ఏమీ మిగలదు ఇక. స్టీల్ ప్లాంట్కి మళ్ళీ ఎక్కడ ఉందంటే అక్కడే ఉంటుంది. అందువల్ల ఇది ఆపరేషనల్ ఎక్స్పెండిచర్కు 1,400 కోట్లు ఇచ్చామన్నారు. మిగతాది అప్పుగా పట్టుకుంటే మాత్రం కష్టం. అంటే ఖర్చు ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్కు ఖర్చు పెడితే లాభాలు వస్తాయి, ఆ లాభాలను అప్పులు తీర్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు విశాఖ ఉక్కున్న 20,000 కోట్ల అప్పులో 6,000 కోట్ల అప్పు రా మెటీరియల్ సప్లై చేసిన వారికి చెల్లించడానికి, 12,000 కోట్లు బ్యాంకులకు అప్పులు ఉన్నాయి. ఇవి కాక ఇప్పుడు ఒక 400 కోట్లు మీకు ఉద్యోగుల జీతాల బాకీలు ఉన్నాయి. ఒక 600 కోట్ల వరకు ప్రావిడెంట్ ఫండ్ అంటే కార్మికుల పిఎఫ్ నుంచి కట్ చేసింది కూడా చెల్లించలేదు. సో ఇలా ఓవరాల్గా 20,000 కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ మనకు విశాఖ ఉక్కు ఏడాదికి 7.3 మిలియన్ టన్స్, 7.3 మిలియన్ టన్స్, నిన్న పొరపాటున 7.2 చెప్పినట్టు గుర్తు. సో 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్. ఈ ప్రొడక్షన్ కెపాసిటీ రా మెటీరియల్ కనుక ఉంటే, రా మెటీరియల్ కనుక ప్రాపర్గా సప్లై చేయగలిగితే నియర్లీ మీకు ఒక 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఇవాళ విశాఖ ఉక్కున్న ప్రత్యేకత ఏంటంటే, మిగతా స్టీల్ కంపెనీల స్టీల్ టన్నుకో 50,000 ఉందనుకుందాం, విశాఖ స్టీల్కి 54,000 ఉంటుంది. అంటే మిగతా వాటికన్నా ధర ఎక్కువ.
ధర ఎక్కువే కాదు, కొనేవారు అడ్వాన్స్ ఇచ్చి మాకు ఇంకో ఈ క్వాలిటీ స్టీలు ఈ సైజు కావాలి అని అడ్వాన్స్ అమౌంట్ ఇస్తారు. మనకు ఆశ్చర్యం ఇస్తుంది. అలా అడ్వాన్స్ ఇచ్చింది ఇప్పుడు విశాఖ ఉక్కు దగ్గర 7,000 కోట్లు ఉంది. అంటే కన్జ్యూమర్ స్టీల్ కొంటామని వచ్చిన వారు 7,000 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. అంటే ఎంత మార్కెట్లో డిమాండ్ ఉంటే సాధ్యమవుతుంది. మీకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు 7.3 మిలియన్ టన్స్ అంటే 73 లక్షల టన్నుల పూర్తి కెపాసిటీతో కనుక స్టీల్ ప్లాంట్ నడిస్తే నడవగలుగుతుంది కూడా. ఎందుకంటే చరిత్ర కూడా అదే. మీకు అక్కడ సమస్యల్లో రా మెటీరియల్ సప్లై లేదు. రా మెటీరియల్ సప్లై లేకపోవడానికి కారణం ఫైనాన్షియల్ ట్రబుల్తో పాటు ప్రాపర్ రా మెటీరియల్ సప్లైకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల. సో అందువల్ల మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటే మీకు 7.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలంటే మీరు సుమారు 20,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అంటే మీకు స్టిల్ ఒక ఏడాదిలో 5,000 కోట్లు కనీసం సంపాదించగలుగుతుంది స్టీల్ ప్లాంట్. అంటే ఉన్న పెద్ద 3-4 ఇయర్స్లో చేసుకుంటుంది. గతంలో కూడా జరిగింది అదే. ప్రభుత్వం కాస్త సహకరిస్తే మీకు 3-4 ఇయర్స్లో విశాఖ స్టీల్ మొత్తం అప్పులు కూడా తెచ్చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్కి మీకు ఇప్పుడు సింపుల్ లెక్క అండి. మీకు ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి కావాలంటే 1,600 కిలోల ఇనుప ఖనిజం కావాలి. ఐరన్ ఓర్ 1000 kg ఒక టన్ను మీకు స్టీల్ ఉత్పత్తి కావాలంటే ఒక 450 కిలోల కోకింగ్ కోల్ కావాలి. సో కోకింగ్ కోలు సుమారు 6,000 కోట్లు ఖర్చు అవుతుంది 7.3 మిలియన్ టన్స్కు. మీకు ఐరన్ ఓర్కు ఒక 12,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది కలిపి ఒక 20,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు కనీసం మీకు ఉత్పత్తి లాభాలు మీకు ఆదాయం సంపాదించగలుగుతుంది. ఇది ఎకనామిక్స్. సో డిమాండ్ ఉంది ప్రొడక్ట్కు, బ్రహ్మాండంగా మీకు రా మెటీరియల్ కనుక సప్లై చేస్తే ఆప్టిమల్ కెపాసిటీ ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఇది కార్మికుల చేతిలో ఉన్న సమస్య కాదు. ఎవరి చేతిలో ఉంది సమస్య అంటే రా మెటీరియల్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి కావాలంటే 1,600 కిలోల ఐరన్ ఓర్ కావాలి. ఐరన్ ఓర్ మార్కెట్లో 6,000 రూపాయల టన్ను ఉంది. మీకు 6,000 కాదు, ఒక్కొక్క సందర్భంలో విశాఖ స్టీలు 8,500 కలిపి కూడా టన్నుకు చెల్లించి కొంటుంది. కానీ సొంత ఇనుప ఖనిజం గనులుంటే 600 రూపాయలకు వస్తుంది. సో 600 రూపాయలు వచ్చేది 6,000 రూపాయలు చెల్లిస్తుంది. అందువల్ల మూలం ఎక్కడుంది, ఊపిరి ఎక్కడుంది అంటే స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజం గనులు లేక. ఇవాళ మిగతా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఎందుకు లాభాల్లో ఉన్నాయి? మీకు ఆశ్చర్యం వేస్తుంది. December 17 అనుకున్నారు డేట్ గుర్తు. చంద్రబాబు నాయుడు ప్రధాని కలిశాక ఇచ్చిన రిక్వెస్ట్లో ఆర్సెలార్ మిట్టల్ వాళ్ళు నక్కపల్లి దగ్గర పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు, దానికి మైన్ కావాలని అడిగారు. అంటే అప్పుడు పెద్ద విమర్శ వచ్చింది. విశాఖ ఉక్కుకు మైన్స్ అడగడం మానేసి ప్రైవేట్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్ దానికి మైన్స్ అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలుగుదేశంలో కూడా విమర్శలు వచ్చాయి. వచ్చాక ప్రభుత్వం ఇక ఈ పూర్తిగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మనం సహాయం చేసి విశాఖ ఉక్కుకు సహాయం చేయకపోతే చాలా పెద్ద వ్యతిరేకత వస్తుంది గమనించి జాగ్రత్త పడింది. ఆ మేరకు ఆహ్వానించాలి. కానీ మీకు ఫండమెంటల్ మూలం ఎక్కడుంది? 600 రూపాయల రా మెటీరియల్కు కావాల్సింది 6,000 రూపాయలు చెల్లిస్తే స్టీల్ ప్లాంట్కి మీరు 8,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినా ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అందువల్ల ఫస్ట్ చేయాల్సింది స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం గనులు కేటాయించాలి. అది కేటాయించకుండా మీరు 10,000 కోట్లు 11,000 కోట్లు ఇస్తే ఒక ఏడాది 2 ఏళ్ళు లాగచ్చు. అప్పుడు ఏమంటారు చూడండి, 11,000 కోట్లు మేము డబ్బులు ఇచ్చాం, అయినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడలే, ఈ కార్మికులు పనిచేయలే, ప్రభుత్వ రంగ అసమర్థత, ప్రభుత్వ రంగానికి వైట్ ఎలిఫెంట్, ఇది తెల్ల గుర్రం తెల్ల ఏనుగు, దీనికి ఎంత ఇచ్చినా వేస్ట్ అని నా తిట్టకుండా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు 11,000 కోట్లు ఇచ్చినందుకు ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ 11,000 కోట్లు ఉపయోగపడాలి అంటే డే టు డే ప్రొడక్షన్లో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఉన్న అడ్వాంటేజ్ కాస్త విశాఖ ఉక్కుకు లేదు. 600 రూపాయలకు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు సొంత ఇనుప ఖనిజం గనులు ఉండడం వల్ల, ప్రభుత్వం కేటాయించిన గనులు ఉండడం వల్ల వాళ్ళు 600 రూపాయలు చెల్లిస్తున్నారు, స్టీల్ ప్లాంట్ 6,000 రూపాయలు చెల్లిస్తుంది. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. అందువల్ల మీరు 10,000 కోట్లు ఇచ్చి 11,000 కోట్లు ఇచ్చినా అల్టిమేట్గా ఈ ప్రొడక్షన్ డిఫరెన్సెస్
ప్రొడక్షన్ ఉత్పత్తిలో ఉండే ఈ సవాళ్ళను తొలగించకపోతే ఏమవుతుంది? ఒక ఏడాది 2 ఏళ్ళు లాక్కేస్తారు. అప్పుడు ఇంకా ప్రమాదం ఉంటుంది. ఇవాళ బ్రహ్మాండంగా పతాక శీర్షికలు రాశారు కదా, ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది. 11,000 కోట్లు ఇచ్చారా, ఇంకెంత ఇస్తారా? దాని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు నాతో డిబేట్లో కూర్చొని 8,000 కోట్లు ఇవ్వాలి, ప్రభుత్వం ప్రజల డబ్బు ఎందుకు ఇలా వృధా చేయాలని అడిగాను. ఎంత ఇచ్చారు సార్ ఇప్పుడు ఒక ఐడియా ఉందా అన్న? ఆన్సర్ లేదు జేపీ గారి దగ్గర కూడా. ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5,000 కోట్లు 6,000 కోట్లు పెద్దగా ఇయ్యలే. ఆయన 1,00,000 కోట్లు 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో పన్నుల రూపంలో కట్టింది. ఇప్పుడు ఏమవుతుంది? ఈ 11,000 కోట్ల ప్రజల మనసులో ఉంటుంది. పెద్దలు వస్తారు వేదికల మీద స్క్రీన్ పైన అన్యాయం 11,000 కోట్ల ప్రజల సొమ్ము తిని కూర్చున్నది స్టీల్ ప్లాంట్ తిరుగుతారు. కానీ ఎక్కడ మూలం ఎక్కడుంది స్టీల్ ప్లాంట్? మేమేమడుగుతున్నాం, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు మీరు ఏ అడ్వాంటేజ్ అయితే ఇచ్చారో ఆర్సెల్ఆర్ మిట్టల్ పెట్టబోయే స్టీల్ ప్లాంట్ కూడా చంద్రబాబు నాయుడు మీరు మైన్స్ అడిగాడు కదా, మరి విశాఖ ఉక్కు మైన్స్ అడగండి. ఈ ప్యాకేజ్ ఎక్కడైనా అది ఉందా? మైన్స్ గురించి ఒక్క మాట లేదు. సో ఏం జరుగుతుంది అలాంటప్పుడు? మీరు 10,000 కోట్లు ఇచ్చి 11,000 కోట్లు ఇచ్చి ఇవాళ దెబ్బతిన్న మూతపడాల్సింది రేపటికి ఇంకో ఏడాది వాయిదా వేస్తారు. ఏడాది తర్వాత భయంకరమైన దాడి జరుగుతుంది. ఇవి చూడండి, ఇవాళ నేను మాట్లాడుతున్నాను మీకు జనవరి 18వ రోజు, ఒక ఏడాదో 2 ఏళ్ళో తిరగకముందు ఇవాళ ఉక్కు సంకల్పం అని రాసిన పత్రికలే స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అయిపోయింది, తెల్ల ఏనుగు ప్రజల సొమ్ము మింగేస్తోంది ప్రభుత్వ రంగం అని తిట్టకపోతే చూడండి. అందువల్ల మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలే. పోనీ ఇనుప ఖనిజ గనులు మీరు కేటాయించలేకపోతున్నారు. మేము ఇంకోటి కూడా చెప్పాము, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. అది కూడా కాలే. అది భవిష్యత్తులో ఆలోచించాల్సింది అన్నారు. ఎందుకు భవిష్యత్తులో ఆలోచించాలి? 11,000 కోట్లు ఇవ్వగలిగిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బెడ్ చేయడానికి ఏం కావాలి? ఖర్చు ఉందా? పైసా ఖర్చు లేదు కదా. సంకల్పం ఉక్కు సంకల్పం అంటే అది. నిజంగా ఉక్కు సంకల్పం ఏంటంటే మీరు ఏమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇవ్వకండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. అది కదా నిజమైన ఉక్కు సంకల్పం. అన్ఫార్చునేట్లీ పత్రికలకు కూడా రాజకీయ ఎజెండాను మోయడం అనేది బాధాకరం. ఉక్కు సంకల్పం ఏదో తెలియదో పత్రికలకు పతాక శీర్షికల్లో వార్తలు రాసేవాళ్ళు. అయ్యే ఉక్కు సంకల్పం 11,000 కోట్లు కాదు, అది చిక్కు సంకల్పం అవుతుంది. నిజమైన ఉక్కు సంకల్పం నేనేం తుక్కు సంకల్పం అంటలేను, ఖచ్చితంగా ఆహ్వానిస్తున్న దీన్ని. కానీ అసలు చిక్కు సంకల్పం ఏంటి? నేను చెప్పిన మీకు లెక్కలు 600 రూపాయలు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ల ఖర్చు అవుతుంటే ఒక టన్ను ఐరన్ వరకు 6,000 రూపాయలు 8,000 రూపాయలు స్టీల్ విశాఖ స్టీల్ చెల్లించాల్సి వస్తుంది. దీన్ని మార్చండి. సో అదెందుకు ఇంతవరకు ఈ ప్యాకేజ్ లెక్కలేదు? దానికి 5 పైసలు ఖర్చు లేదు. సొంత గనులైనా కేటాయించండి, లేదంటే మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. ఈ రెండు చేయకుండా మీరు దీనికి వాయిదా వేస్తే ఏం జరుగుతుంది? ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత 11,000 కోట్ల ప్రజల డబ్బు ఇచ్చినా మింగి కూర్చున్న స్టీల్ ప్లాంట్ అని మళ్ళీ పతాక శీర్షికలు రాసి స్ట్రాటజిక్ సేల్ వ్యూహాత్మక అమ్మకం ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రి అన్నట్లు వచ్చింది. సంతోషిస్తాం, ఆహ్వానిస్తాం. ఎక్కడుందండి క్యాబినెట్లో చేసిన తీర్మానం పోయిందా? ఇప్పుడు మీరు కుమారస్వామి చెప్పాడు కదా, దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ మీకు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం ఎక్కడన్నా విరమించుకున్నదా? సో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు అనేది చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేట్మెంట్. నేనంటున్నా అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మారిపోతుందా? పొలిటికల్ స్టేట్మెంట్ ద్వారా. అందువల్ల మీరు ఒకసారి క్యాబినెట్లో మళ్ళొక తీర్మానం చేయించండి, స్ట్రాటజిక్ సేల్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. ఎక్కడ ఉందా మీకు మోడీ ట్వీట్లో చూపెట్టండి. మరి అది లేనప్పుడు వ్యూహాత్మక సేల్ అనే ప్రస్తావన మీరు రద్దు చేయలేదు, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని మార్చలేదు, పైగా మీరు స్టీల్ ప్లాంట్ కావాల్సిన ఇన్పకనే ఇవ్వలేదు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయలేదు. ఏం జరుగుతుంది అంటే నా భయం ఏంటంటే ఈ 11,000 కోట్లు కనుక మీరు పూర్తిగా స్టీల్ ప్లాంట్కి ఇచ్చేసిన రా మెటీరియల్ అవసరాలు కొన్ని తీరుతాయి. ఓ ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది బాగా. కానీ తర్వాత మీకు 100 రూపాయల ప్రొడక్షన్ కాస్ట్ ఉండాల్సింది 150 రూపాయలు 200 రూపాయలు 600 రూపాయలు అవుతుంది. మీకు 600ది 6,000 అంటే 100 రూపాయలు చెల్లించాల్సిన కాన ప్రొడక్షన్ కాస్ట్కు 600 రూపాయలు చెల్లిస్తుంటే స్టీల్ ప్లాంట్ ఎలా లాభాల్లో నడుస్తుంది నాకు చెప్పండి. అదే కదా ఛాలెంజ్, అసలు ఛాలెంజ్ అక్కడ ఉంది కదా. మీరు అందువల్ల ఆ అసలు ఛాలెంజ్ సవరించడం ఉక్కు సంకల్పం అవుతుంది. నిజమైన ఉక్కు సంకల్పం ఏంటి అంటే అది స్టీల్ ప్లాంట్కు ఇనుపకరంజ గనులు ఇవ్వడం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయడం. ఈ రెండు గనక చేస్తుంటే ఖచ్చితంగా ఉక్కు సంకల్పం ఆహ్వానించాలి. ఈ రెండు చేయనప్పుడు ఇది తాత్కాలిక ఉపశమనం అవుతుంది. అయినా ఆహ్వానిస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా
ఇబ్బందుల్లో ఉన్న దానికి కాస్త ఉపశమనం దొరుకుతుంది. కానీ మళ్ళీ అప్పుడు ఇంకా మనకు వివరాలు రాలేదు. మీ అనుమానం నిజం. ఈ 11,440 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కొన్న అప్పులకు కనుక కట్టుకుంటే బ్యాంకులకు 12,000 కోట్లు ఇవ్వాలి. అప్పులకు కనుక కట్టుకున్నారనుకోండి స్టీల్ ప్లాంట్కి ఏమీ ఉండదు. సో అప్పులకు కట్టుకోకండి, ఇది సెపరేట్గా మీరు ఇవ్వండి. రా మెటీరియల్ సప్లై ఇప్పుడు ఉదాహరణకు రైల్వే వ్యాగన్లో అందుబాటులో లేదు, దీనికి ఎవరు చేయాలి? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము వాటర్ బిల్లు అడగడం లేదు, మేము కరెంటు బిల్లు అడగడం లేదు. నిజం అది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు. కానీ అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? కరెంట్ బిల్ ఎందుకు వస్తుంది స్టీల్ ప్లాంట్కు? స్టీల్ ప్లాంట్కు సొంత థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. తర్వాత గ్యాసెస్ నుంచి అంటే వ్యర్థ వాయువుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది స్టీల్ ప్లాంట్. జపనీస్ టెక్నాలజీ, జపాన్ వాడు ఇచ్చాడు ఈ టెక్నాలజీ. మీరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. గతంలో బొగ్గు సప్లై ప్రాపర్గా ఉంటే ఈ థర్మల్ ప్లాంట్కు అంటే మీరు సొంత బొగ్గు గనులు కనుక స్టీల్ ప్లాంట్కు ఉండి బొగ్గు సప్లై కనుక నిరాటంకంగా జరిగితే మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ తన అవసరాలకు కావాల్సిన కరెంట్ ఉత్పత్తి చేయగా గ్రిడ్ కూడా సప్లై చేసింది. సో అది ఆ బొగ్గు సప్లై లేకపోవడం వల్ల ఏమైంది? విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ ప్రొడక్షన్ లేదు సరిపోయినట్టుగా. దానివల్ల ఏమవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం గ్రిడ్ నుంచి కరెంటు కొంటుంది, దానివల్ల కరెంటు బకాయిలు ఉంటున్నాయి. చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం ఆ బకాయిలకు ఒత్తిడి చేయడం లేదు. ఆహ్వానించాలి. సమస్య అది కాదు కదా, సమస్య బొగ్గు సప్లై చేస్తే మీకు బకాయిలే ఉండవు కదా. బొగ్గు సప్లై చేస్తే స్టీల్ ప్లాంట్ తన అవసరాలకు కావాల్సిన కరెంటు ఉత్పత్తి చేయగా ఇంకా ప్రభుత్వానికి సప్లై చేస్తే కరెంట్. అందువల్ల మీరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్లు 80 కోట్ల బకాయిలు అడగనందుకు ధన్యవాదాలు చెప్తూనే అయ్యా ఈ బకాయిలే ఉండవయ్యా, మీరు దాన్ని బొగ్గు సప్లై చేయించండి. మేము ఏమడుతాం? బొగ్గు సప్లై టైంకు బొగ్గు సప్లై అంతే, వేరేది ఏమి లేదు. అన్ఫార్చునేట్లీ టైంకు బొగ్గు సప్లై ఉండవు. మీరు అనిల్ అంబానీ లాంటి వాళ్ళకు బొగ్గు గనులు కేటాయిస్తారు, ఆయన ప్రొడక్షన్ పెళ్ళ తీయడు దాంట్లోకి వెళ్ళి, మళ్ళీ తర్వాత 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో లాభాలకు అమ్ముకుంటాడు ఆ గనుల్ని. మీరు ప్రైవేట్ వాళ్ళకంతా కోల్ మైన్ యాక్షన్ అదే కదా, ప్రైవేట్ వాళ్ళకి క్యాప్టివ్ పవర్ ప్లాంట్లు అని చెప్పి బొగ్గు గనులు ఇస్తారు, వాడు ఒక్క పెళ్ళ తీయడు, మళ్ళీ దాన్ని ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అయ్యా మరి స్టీల్ ప్లాంట్కి ఒక క్యాప్టివ్ కోల్ మైన్ ఇవ్వండి, మీకు బ్రహ్మాండంగా స్టీల్ ప్లాంట్ కరెంట్ ఉత్పత్తి చేసి మీకు కూడా సప్లై చేస్తుంది కదా. అందువల్ల మూలాలకు వెళ్ళండి, సమస్య మూలాల్లోకి వెళ్ళండి. సమస్య మూలాలకు మీకు కరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను, ఇనుప కరెంట్ ఎగ్జాంపుల్ చెప్పాను. మీకు ఇవాళ పరిస్థితి ఏంటి? బ్యాంకులకు 12,000 కోట్లు అప్పులు పడడం వల్ల ఇక బ్యాంకు అప్పు సాచురేషన్ అయిపోయింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి అప్పు దొరకడం లేదు, సో సాచురేషన్ అయిపోయింది. మీరు అనేక ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తున్నారే. మీరు ఇవాళ ఉదాహరణకు ఈ 10 ఏళ్లలో 14 లక్షల కోట్ల రైట్ ఆఫ్ చేశారు ఈ 10 ఏళ్లలో. స్టీల్ ప్లాంట్ మీరు ఇది కూడా అడగడం లేదు, మీరు రైట్ ఆఫ్ చేయమని కూడా అంటలేము. బ్యాంకులకు ఉన్న అప్పులు కూడా ప్రభుత్వ వాటాగా మార్చేయండి, దాని మీద 5 రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు కదా. లేదు మీరు సాఫ్ట్ లోన్ ఇప్పియండి తక్కువ వడ్డీకి స్టీల్ ప్లాంట్కు. సో ఇలా 12,000 కోట్ల భారం వడ్డీ కడుతుంటే స్టీల్ ప్లాంట్కు ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ కన్నా ఈ వడ్డీల భారం ఎక్కువ అవుతుంది. సో దీన్ని సరి చేయండి. మీరు పెద్ద ప్రైవేట్ కంపెనీలకు లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినప్పుడు ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్కున్న అప్పును రైట్ ఆఫ్ చేయమని కూడా నేను అంటలేను, దీన్ని కన్వర్ట్ ఇంటూ ఈక్విటీ. మీరు ఉదాహరణకు వోడాఫోన్లో ప్రభుత్వం ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి అప్పుగా పడ్డదాన్ని ప్రభుత్వం ఆ వాటాగా మార్చుకుంది. నాకు గుర్తున్నంత వోడాఫోన్ అనుకుంటాను. ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి మీరు గూగుల్లో కూడా కొట్టండి వస్తుంది, గవర్నమెంట్ కన్వర్ట్స్ లోన్ ఇంటూ ఈక్విటీ అని ఉంటుంది వోడాఫోన్ ఐ థింక్. సో గవర్నమెంట్ తన లోన్ కాస్త ఈక్విటీగా మార్చుకుంది, అంటే ప్రభుత్వం అప్పును వాటాగా మార్చింది. అయ్యే ఒక ప్రైవేట్ టెలికాం కంపెనీకి మీరు అప్పును వాటాగా మార్చుకుంటే స్టీల్ ప్లాంట్కి అప్పును వాటాగా ఎందుకు మార్చుకోరు అని అడుగుతున్నాను. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. మీరు ప్రైవేట్ టెలికాం కంపెనీలో అప్పును వాటాగా మారితే గవర్నమెంట్ లాభం ఏం లేదు, నష్టమైనా మార్చారు. ఎందుకు? దానికి తీరి చెప్పారు. డియోపోలీ మనోపోలీలను దెబ్బతీయాలంటే ప్రైవేట్ టెలికాం కంపెనీని మనం కాపాడుకోవాలి అని చెప్పారు. కాపాడుకొని మీరు గవర్నమెంట్ లోన్ను ఈక్విటీగా మార్చారు. ఆ ఫెసిలిటీ స్టీల్ ప్లాంట్కి ఎందుకు ఇవ్వని అడుగుతున్నాం. సో ఇది లేకపోతే ఈ వడ్డీల భారం అలాగే ఉంటుంది కదా. యువర్ రైట్ సార్. వోడాఫోన్ ఐడియా సెంటర్ అప్రూవ్స్ కన్వర్జన్ ఆఫ్ 16,133 crore ఇంట్రెస్ట్ డ్యూస్ ఇంటూ ఈక్విటీ. చూడండి మీరు, అంటే నేను చెప్పింది అదే, మీరు 16,000 కోట్ల అప్పులు వడ్డీలు వోడాఫోన్ చెల్లించాల్సి ఉంటే దాన్ని వాటాగా మార్చుకున్నారు. మరి ఈ పని స్టీల్ ప్లాంట్కి ఎందుకు చేయాలంటున్నారు? పోనీ వోడాఫోన్ అయినా బాగుపడ్డదా?
అదేమన్నా నిలబడి బ్రహ్మాండంగా ప్రభుత్వానికి కోట్లు సంపాదించి పెట్టిందా? ఇక్కడ టాక్స్ పేయర్స్ మనీ లేదా? మీరు చాలామంది పెద్దలు మేధావులు కూడా వచ్చి ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం ఇలా డబ్బులు ఇవ్వడం ఏంటి, అన్యాయం, ప్రజల సొమ్ము అంటారు. మరి దీని మీద ఎందుకు మాట్లాడారండి? అంటే ఒక ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీకి అప్పుల్ని వాటాగా మారిస్తే అది అభివృద్ధి అంటారు మన దేశంలో. ప్రభుత్వ రంగ ప్రైవేట్ కంపెనీకి అప్పును వాటాగా మారిస్తే అది అన్యాయం అంటారండి. ఇది ఇక్కడ రాజకీయం. హ్యావ్ ఎ సేమ్ స్టాండర్డ్, ఒకే స్టాండర్డ్ ఉంది. ప్రైవేటు పబ్లిక్ ఒకటి ఉండాలి. న్యాయంగా అయితే ప్రభుత్వ రంగ కంపెనీకి ఇచ్చి నష్టం కాదు, అది ప్రభుత్వ కంపెనీ. అది ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లాభాలతో ప్రభుత్వానికే కదా. కానీ ప్రైవేట్ కంపెనీలో అప్పును వాటాగా మారిస్తే మేధావులు ఎవరు ప్రశ్నించారు? అంటే నువ్వు ఎవరి తరఫున మాట్లాడుతున్నావు? మేము అడుగుతుంది ఇంతకన్నా అన్యాయం ఉంటుందా? కార్పొరేట్ మోసం కాదు ఇది. అయ్యా మీరు అందువల్ల స్టీల్ ప్లాంట్ కాపాడాలి అంటే మీరు వోడాఫోన్కి ఇచ్చిన సాయం చేసిన పని చేయండి, మిట్టలకు జిందాలకు చేయండి అంటున్నాం. మేము ఎక్కువ కూడా అడుగుతలేము. మీరు జిందాలకు మిట్టాలకు మీరు ప్రైవేట్ గన్నులు ఇస్తున్నారు కదా, సొంత గన్నులు, స్టీల్ ప్లాంట్కి ఇవ్వండి. మీ డిసెంబర్ 17 అనుకుంటా నాకు గుర్తు, పేపర్ స్టేట్మెంట్ మీకు అఫీషియల్గా ఇచ్చిన ప్రకటనలో ఉన్నట్టు గుర్తు. ప్రైమ్ మినిస్టర్ని కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు మిట్టల్ కంపెనీకి మీకు గన్నులు కేటాయించమని అడగలేదా? మరి దీన్ని కూడా అడుగుతున్నాం కదా అంటారు. అడుగుతకెళ్ళి అయితలేదు కదా మీకు. అందువల్ల మూలం ఎక్కడ ఉంది అంటే మూలము ప్రొడక్షన్ కాస్ట్లో ప్రైవేట్ కంపెనీకి ఉన్న అడ్వాంటేజ్ పబ్లిక్ సెక్టర్ కంపెనీకి అడ్వాంటేజ్ లేకపోవడం. క్వాలిటీ లేదా అంటే ప్రైవేట్ స్టీల్ కన్నా ఎక్కువ, మిట్టల్ స్టీల్ కన్నా జిందాల్ స్టీల్ కన్నా విశాఖ స్టీల్కి ఎక్కువ రేట్ అండి మార్కెట్లో. క్వాలిటీ లేకపోతే ఎక్కువ రేట్ ఎందుకు చెల్లిస్తారు? విషయం కన్నా చెప్పండి. అక్కడ చెల్లిస్తారా పిచ్చోడన్నా? మరి 50,000 ఉండాల్సి ఉంటాను, 54,000 ఉన్నా మార్కెట్లో అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారంటే మీరు క్వాలిటీ లేకపోతే వాడు ఇస్తాడా? ప్రభుత్వ రంగం అసమర్థత, ప్రభుత్వ రంగంలో క్వాలిటీ ఉండదు అంటారు కదా. మరి ఎందుకున్నది విశాఖ స్టీల్కి 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కస్టమర్లు చెల్లించిన అడ్వాన్స్ 7,000 కోట్లు. అది కూడా అప్పుగా చూపెడుతున్నారు, ఎందుకంటే కస్టమర్లు చెల్లించి కూర్చున్నారు కనుక. మరి నిజమే అప్పు అవుతుంది, వాళ్ళకి సప్లై అయిపోతే అప్పు అవుతుంది కదా. మీరు 7,000 కోట్లు అడ్వాన్స్ కట్టారు, మరి ఎందుకు కట్టున్నారు? అడ్వాన్స్ ఎప్పుడు కడతారు? క్వాలిటీ డిమాండ్ ఉంటేనే కదా. మరి అందువల్ల మీరు ప్రైవేట్ ఈ ఉక్కు సంకల్పం ప్రదర్శించింది లేదు. ఈ మేరకు కాపాడడానికి ప్రయత్నం చేశారు, దాన్ని ఆహ్వానిస్తాను. దాన్ని ఎగ్జాగరేట్ చేయకండి. ఎగ్జాగరేట్ చేస్తే రేపు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇంత సహాయం చేసినాక కూడా ఇది బాగుపడలే. ఇది ప్రభుత్వ రంగంలో ఉన్నంతకాలం ఇట్లనే ఉంటుంది. మిట్టలకో జిందాలకో కారు చౌక అమ్మితే బాగుపడుతుంది అంటారు. ఆ ప్రమాదం 1 ఏడాదికో 2 ఏళ్ళకో వస్తుంది. అందువల్ల రాజకీయ పార్టీలు ఈ లోతుల్లోకి వెళ్ళి విశ్లేషించండి, సమస్య మూలాలకు వెళ్ళి విశ్లేషించండి. అందుకని నేను మీకు ఉదాహరణ బొగ్గు చెప్పాను, కరెంటు చెప్పాను. 80 కోట్లు కరెంటు బకాయిలు మేము అడగడం లేదని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. దాన్ని ఆహ్వానిస్తున్నాను నేను, అడగకపోవడం గొప్పతనమే అని. కానీ అసలు ఆ బకాయిలు ఎందుకు పడ్డా అనేది ఆలోచించాలి కదా. మీరు బొగ్గు సప్లై అయితే బకాయి ఉండదు కదా. ఇంకా బకాయి ఉండడం కాదు, స్టీల్ ప్లాంట్కే గవర్నమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. గిడ్డుకు సప్లై చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఇదంతా మీరు ఎవరు, నేను ఇప్పటికీ స్టీల్ ప్లాంట్కు 6 డజన్ సార్లు వెళ్ళాను. స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్ కూడా చూసొచ్చాను నేను. స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉద్దేశించి ఇప్పటికి ఒక 6 డజన్ సార్లు ఉపన్యాసాలు ఇచ్చాను. అందువల్ల నేను చూసి మాట్లాడుతున్నాను. స్టీల్ ప్లాంట్ లోపలికి పర్మిషన్ తీసుకొని వెళ్ళి బ్లాస్ట్ ఫర్నెస్లు చూసి కార్మికులతో మాట్లాడి ఆఫీసర్తో మాట్లాడి స్టడీ చేసి చెప్తున్న మాటలు కాదని చెప్పండి ఎవరైనా. నేను చెప్తున్నాను తప్పుందని. ఇప్పుడు మీరే నేను వోడాఫోన్ అనుకుంటా అంటే మీరు గూగుల్లో గుర్తొచ్చింది కదా, స్క్రీన్ మీద కూడా నేను మీకు నాకు గుర్తున్నా చెప్పాను, సడన్గా గుర్తున్నా చెప్పినా కరెక్ట్ అయింది కదా. అందువల్ల 16,000 కోట్లు మామూలు విషయం కాదు కదా. స్టీల్ ప్లాంట్ 12,000 కోట్లే. మీరు ఒక వోడాఫోన్ కంపెనీకి 16,000 కోట్ల వడ్డీల్ని అప్పుల్ని వాటాగా మార్చుకున్నారు. అయ్యా స్టీల్ ప్లాంట్కి బ్యాంకులకు ఉన్నప్పుడు 12,000 కోట్లే. మరి స్టీల్ ప్లాంట్కి ఏమైనా ఆస్తులు లేవా? 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. మీరు ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ మూతపడితే దిక్కుండదు మనకు తెలుసు. 5 రూపాయలు రాదు మనకు తెలియదా? వీడియోకాన్ ఏమైంది? వీడియోకాన్ ఎంత అప్పు ఉన్నది, ఎంత వచ్చింది బ్యాంకులకు? మీరు అనిల్ అంబానీ ఆస్తులని అమ్మినా కూడా ఇంకా అప్పులు ఎక్కువ ఉంటాయి. స్టీల్ ప్లాంట్ అట్లా కాదు కదా. స్టీల్ ప్లాంట్ 1,00,000 కోట్ల అప్పు ఉన్న దాని ఆస్తులు 2 లక్షల కోట్లు ఉంది. 20,000 ఎకరాలు. మీరు ఎవరినన్నా అడగండి, విశాఖ స్టీల్ ప్లాంట్కి 20,000 ఎకరాల ల్యాండ్ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్నదల్లా ప్రైమ్ ల్యాండ్. హైదరాబాద్ నగర నడుబొడ్డున కూడా ల్యాండ్ ఉంది. ఇది మీరు 20,000 కోట్లు 2 లక్షల కోట్లు రాదా? మరి స్టీల్ ప్లాంట్కి అప్పు ఇస్తే ఏంటంటే ప్రాబ్లం ఏంటి? 12,000 కోట్లు లేదండి, 50,000 కోట్లు ఇచ్చినా ఇబ్బంది లేదు కదా. మరి స్టీల్ ప్లాంట్కు ఎకనామిక్ అసెట్ ఏం చేస్తారు తెలుసా? స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు ఆ కాస్ట్ లెక్కలేస్తారు. ఆ లెక్క కాస్ట్ ఎట్లా లెక్కలేస్తారు? ఇప్పుడు కాస్ట్ వేయాలి కదా. మీరు 2 లక్షల కోట్ల భూములు ఉన్న కంపెనీకి అప్పు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటండి? 12,000 కోట్లు లేదండి, 50,000 కోట్లు ఇవ్వచ్చు కదా. మీరు ప్రైవేట్గా ఆస్తులే లేని ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు కదా.
ఆస్తులు లేని ప్రైవేట్ కంపెనీల అప్పుల వాటాలుగా మారుస్తున్నారు కదా. దీనికి మారుస్తే ఏంటండి, 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి స్టీల్ ప్లాంట్కు. మీరు ఒక 12,000 కోట్లను 48 లక్షల బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వం తన కంపెనీని 12,000 కోట్ల అప్పుల్ని వాటాగా మార్చుకోలేదా? 16,000 కోట్లు మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా, అప్పుగా మార్చుకున్నారు. అది బాగుపడుతుంది, స్టీల్ ప్లాంట్ అంటే బాగుపడుతుంది. నేను ఒకటి చెప్తాను సార్, నా పోలిక సరైనది కాకపోతే నన్ను క్షమించండి ప్రేక్షకులు కూడా. కుక్కను చంపాలంటే దానికి పిచ్చిది అని ఒక ముద్ర వేయాలి సార్. అదే ప్రమాదం, మీరు అన్నది 100% కరెక్ట్. ఇప్పుడు మా ప్రమాదం వల్ల ఏంటి అంటే, మీరు 11,000 కోట్లు ఇచ్చారు, ప్యాకేజీని ఆహ్వానిస్తున్నాము, దీంట్లో శశబిషలు నేను నా విశ్లేషణ మొదలు పెట్టేటప్పుడు ఆ మాట అన్నాను. కానీ భయం ఏంటి అంటే, మీరు అసలు ప్రాబ్లం సాల్వ్ చేయకుండా, మీరు మూలం సాల్వ్ చేయకుండా మీరు ఇచ్చారు. మూలం సాల్వ్ చేయకుండా ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఒకటి అది బయటపడడానికి కొంత మేరకు ఉపయోగపడచ్చు. కానీ అదే సమయంలో బయట పడలేదు అనుకోండి, ఎందుకంటే మూలం కరెక్ట్ కాలే కదా. మూలం కరెక్ట్ కానప్పుడు మళ్ళీ సమస్యలు ఏడాదికో 2 నెలలకో రావచ్చు. ఏడాదికో 2 నెలలకో వచ్చినప్పుడు ఏమవుతుంది, మీరు ఉదాహరణకు సింపుల్ లెక్క చెప్తానండి. ఒక పిల్లవాడు ఎగ్జామ్లో 5 మార్కులు తక్కువతో ఫెయిల్ అవుతాడు. మంచి ఇంటెలిజెంట్, చాలా మంచి ఇంటెలిజెంట్, కానీ ఆ సరిగా చదవడు, 5 మార్కులతో ఫెయిల్ అవుతాడు. ప్రభుత్వం మోడరేషన్ ఇచ్చి లేదా టీచర్ మోడరేట్ చేసి పాస్ చేస్తాడు, అప్పటికి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ మూలం ఎక్కడుంది, పిల్లాడు చదవాలి. పిల్లాడు ఇంటెలిజెంట్ ఉండి కూడా చదువుతున్నాడు, అది మూలం కదా. అది మూలం కరెక్ట్ కాలేదని ఏమవుతుంది, నెక్స్ట్ ఎగ్జామ్లో మళ్ళీ చూడండి, లాస్ట్ ఎగ్జామ్లో 5 మార్కులు ఇచ్చి పాస్ చేసి మోడరేషన్ చేసినా కూడా మళ్ళీ వాడు ఏదో ఫెయిల్ అయ్యి అంటారు. నేను అనేది మూలం ఎక్కడుంది, వాడు చదవాలి. స్టీల్ ప్లాంట్కి మూలం ఎక్కడుంది, అయ్యా 600 రూపాయలు ప్రైవేట్ వాడికి అవుతుంటే 500 వరకు వీళ్ళు 6,000 రూపాయలు కడుతున్నారు, అది మూలము. ఆ బొగ్గు టైంకు రాదు, ఇనుపగలిగిన టైంకి సప్లై కాదు, 12,000 కోట్ల బ్యాంక్ అప్పుల వడ్డీ భారం ఉంది. ఈ మూలాన్ని సరి చేయండి అంటున్నాం. ఈ మూలాన్ని సరి చేయడానికి ప్రభుత్వానికి 5 పైసలు ఖర్చు లేదు. ఈ 11,440 కోట్ల భారం కూడా ఉండదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేస్తూ ఒక ఆర్డర్ రిలీజ్ చేయండి. ఆర్డర్కు పేపర్ ఖర్చు కూడా ఉండదు, ఆన్లైన్లో జీవోలో పెట్టేయచ్చు. మీకు ప్రాబ్లం ఏంటండి, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక సంతకం పెడితే ఆత్మనిర్భరత అయిపోతుంది. విశాఖ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మెర్జ్ అవుతుంది. దీనికి ఉన్న అడ్డంకి చెప్పు నాకు. దీని భవిష్యత్తులో ఆలోచించాల్సిన విషయం అంటున్నారు, ఎందుకు ఇప్పుడు ఆలోచించరు? దీనికి ఉన్న అడ్డంకి ఏంటి? స్టీల్ ప్లాంట్ ఏమన్నా చెత్త కంపెనీ కాదు. స్టీల్ ప్రొడక్షన్ అవసరం లేదా, ఉంది. మోడీ ట్వీట్లో ఉంది కదా, ఆత్మనిర్భరత, స్టీల్ ఉత్పత్తి పెంచాలి అని. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర డబ్బులు లేవా, ఉన్నాయి. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర ఇనుప ఖనిజ నిల్వలు లేవా, 100 ఏళ్ళకి సరిపోయి ఇనుప ఖనిజ నిల్వలు ఉన్నాయి. విశాఖ స్టీల్కు మార్కెట్లో డిమాండ్ లేదా, బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. నేను చెప్పాను 7,000 కోట్ల అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు. విశాఖ స్టీల్కు ఆస్తులు లేవా, 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇంత అప్పున్న 20,000 కోట్లే కదా, 22 లక్షల కోట్ల ఆస్తి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కి వచ్చేస్తుంది కదా. విలీనం చేస్తే ఒక 2 లక్షల కోట్ల ఆస్తి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్కు ఆస్తిగా మారిపోతుంది కదా. 22,000 కోట్ల అప్పులకు 2 లక్షల కోట్ల ఆస్తులు వస్తే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లాభమా నష్టమా? ఇవి నీకు అడ్డంగా చెప్పండి. ఇవాళ కూటమి నేతలకు నేను అడుగుతున్న సూటి ప్రశ్న, అయ్యా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ స్టీల్ విలీనం చేస్తానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఉక్కు సంకల్పం లేకపోవడం వల్ల అవుతలేదు తప్ప అభ్యంతరం ఏంటి? దీనికి ఉన్న అభ్యంతరాలు 1, 2, 3, 4, 5 చెప్పండి. ఈనాడు ఆంధ్రజ్యోతులకు నా అప్పీల్, మీరు అడగండి. అయ్యా ఉక్కు సంకల్పం, కూటమి ఘన విజయం, డబుల్ ఇంజన్ సర్కార్ విజయం అని పతాక శీర్షికల్లో రాసి ప్రజాభిప్రాయం నిర్మిస్తున్న పత్రికాధిపతులకు నా వినయపూర్వక విజ్ఞప్తి, అయ్యా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేస్తానికి అడ్డంకులు ఏంటి? 20,000 కోట్ల అప్పులున్న విశాఖ స్టీల్ను సేల్లో విలీనం చేస్తే 2 లక్షల కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి సేల్కు. మీరు ప్రైవేట్ కంపెనీలు మిట్టల్ జిందాలకు ఐరన్ ఓర్ మైన్స్ ఇచ్చినప్పుడు విశాఖ స్టీల్కి ఐరన్ ఓర్ మైన్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. వోడాఫోన్ లాంటి ప్రైవేట్ కంపెనీ, దివాలా తీస్తున్న ప్రైవేట్ కంపెనీకి 16,000 కోట్ల అప్పుల్ని వాటాగా మార్చుకున్న కేంద్ర ప్రభుత్వానికి విశాఖ స్టీల్ 2 లక్షల కోట్ల ఆస్తులున్న విశాఖ స్టీల్లో 20,000 కోట్లను వాటాగా మార్చుకోవడానికి అడ్డంకి ఏంటి? ఈ ప్రశ్నలు 1, 2, 3, 4, 5 పతాక శీర్షికల్లో కలిసి వేస్తే అసలు ఉక్కు సంకల్పం అది. పత్రికలు ఉక్కు సంకల్పాన్ని చూపినట్టు అవుతుంది.
పత్రికలు ప్రజల తరఫున ప్రశ్నించాలి. పత్రికల పని ప్రభుత్వాలు చెప్పేదాన్ని ప్రజలకు పెద్దగా మైకులు పెట్టి వినిపించడం కాదు. విత్ డ్యూ రెస్పెక్ట్ నేను చెప్తున్నాను, నా మీడియా పట్ల గౌరవం. అయ్యా ఈ ప్రశ్నలు ఎవరు అడగాలి? మీడియా అడగాలి. రాజకీయ పార్టీలు అడగవు, ఎందుకంటే వాళ్ళ అధికార కూటమిలో భాగం. ప్రతిపక్షాలకు క్రెడిబిలిటీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగినా ఎవరు పట్టించుకోడు, ఎందుకంటే 5 ఏళ్ళుగా వాళ్ళు చేసింది ఏం లేదు కదా స్టీల్ ప్లాంట్ కాపాడడానికి. అసెంబ్లీలో తీర్మానం చేసి ఊరుకున్నారు అంతే కదా. ఏం చేశారు చెప్పండి? మరి ఎవరు అడగాలి? అక్కడ స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కార్మికులు అడుగుతున్నారు ఈ ప్రశ్న. ఆ కార్మికుల గుండె చప్పులను నాగేశ్వరరావు అంటూ వినిపిస్తున్నాడు. అయ్యా మీరు కూడా అది అడగండి అంటున్నారు. ఇది న్యాయం కాకపోతే ఇది తప్పని చెప్పండి. నేను చెప్తున్నా ఏ పాయింట్ అన్నది తప్పని చెప్పండి. నేను ఇప్పుడు లెక్కలతో సహా చెప్పాను. నా విశ్లేషణలో ఏం తప్పు చెప్పండి. మీ విశ్లేషణ వల్ల ఎవరికైనా అర్థమవుతుంది సార్, ఎందుకు అడగలేకపోతూ ఉన్నాయి రాజకీయ పార్టీలు అనేది కూడా అర్థమవుతుంది సార్. కానీ చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగారు మీరు, సొల్యూషన్ చెప్తూ ఉన్నారు మీరు. సొల్యూషన్ పైసా ఖర్చు లేని సొల్యూషన్, ఖర్చు లేని సొల్యూషన్ చెప్పి ప్రైవేట్ కంపెనీలో చేసిన మేల్లో పబ్లిక్ సెక్టర్ కంపెనీకి 10% చేయమంటున్నా. ఇదంతా చూస్తే ఈ షో చూసే వాళ్ళు అందరికీ అర్థమవుతుంది సార్ ఏ ఉద్దేశంతో. నేను ఈ ఉద్దేశాలు ఆపాదించడం లేదు. నేను అందులో 11,400 దిగ్గజం కన్ను విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రచారం 11,440 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రోజు నేను ఏ ఉద్దేశాలు ఆపాదించదలుచుకోలేదు. ఎందుకంటే ఇంత మంచి పని చేసినప్పుడు ఆ మంచి పనులు ఆహ్వానించే మనసు ఉంది, కానీ పరిష్కారం అక్కడ లేదు అని చెప్తున్నా. అంటే చాలా అంశాల మీద క్లారిటీ లేదు. అంటే క్లారిటీ ఉంది, క్లారిటీ లేకపోవడం ఏంటి? క్లారిటీ లేదు, క్లారిటీ లేక క్యాప్టివ్ మైన్ ఇవ్వలేదు, అదే క్లారిటీ ఇవ్వలేదు. క్లారిటీ లేదు అని వస్తున్నారు వీళ్ళ తప్పు. ఇవ్వము అని చెప్పలేదు, ఇస్తాము కూడా చెప్పలేదు. ఇవ్వము అని ఇప్పటిదాకా చెప్పి ఇప్పుడు ఆజ్ ఆఫ్ నౌ ఏంటి ఇవ్వడం లేదు, అదే క్లారిటీ కదా. ఇస్తలేరని సేల్లో విలీనం చేస్తున్నారు, అదే క్లారిటీ కదా. అదే క్లారిటీ, చాలా క్లారిటీ ఉంది. క్లారిటీ ఏంటంటే సమస్య మూలాలకు వెళ్ళి పరిష్కరించదలుచుకోలేదు. విశాఖ స్టీల్కు ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీరుస్తున్నారు, కానీ ఈ ఆర్థిక ఇబ్బందులకు మూలం దాన్ని పరిష్కరించడం లేదు. దానివల్ల ఈ ఇబ్బందులు మళ్ళీ వచ్చే ప్రమాదం ఉంది. మళ్ళీ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ బదనాం చేసి అమ్మేసే ప్రమాదం ఉంది. అప్పుడు ఏం చేస్తారు? ఇంత ప్రజల అభిప్రాయం క్రియేట్ అవుతుంది, ఇంత చేసిన ఇది బాగుపడదా అమ్మి వేయడం బెస్ట్ అని. అప్పుడు కారు చౌక అమ్ముతారు. మీరు చూడండి 2 లక్షల కోట్ల 20,000 కోట్ల 10,000 కోట్లకు అమ్ముతారు. అదే సార్ ఇందాక నేను పోల్చినట్టు మీరు ఇచ్చింది అదే. ఇప్పుడు ఇదివరకు మీరు చరిత్ర అంతా తీయండి, మీరు హెయిర్ కట్ అంటారు, దానికి వర్డ్ పేరు కూడా ఉంది, హెయిర్ కట్ అంటారు. అంటే దాని ఇప్పుడు 100 రూపాయలు వస్తే 90 రూపాయలు హెయిర్ కట్ చేసేస్తారు, కొరిగేస్తారు. హెయిర్ కట్ అంటే కొరగడం, ఈ కొరిగే ప్రమాదం ఉంది అని చెప్పేది. దానికి ఇవాళ పతాక చిచ్చుకలు ఉపయోగపడుతాయి. ఉక్కు సంకల్పం, మోడీ ప్రభుత్వం, ఆత్మనిర్భరత, ఇది ఘన విజయం, ఇవంతా ఉపయోగపడుతుంది. కష్టపడి పనిచేయండి కార్మికులకు. అయ్యా కార్మికులు చాలా కష్టపడి పనిచేస్తున్నారు కదా. 113% కన్వర్టర్ల యూటిలైజేషన్. స్టీల్ ప్లాంట్లో మీరు ఏ ప్రొడక్షన్ ఇండికేటర్ నాకు చెప్పండి, దేంట్లో తక్కువ చెప్పండి. మరి వాళ్ళ ప్రాబ్లంలో ఎక్కడ వాళ్ళ ఉక్కు సంకల్పంలో తేడా లేదు. రాజకీయ నాయకుల సంకల్పంలో ఉక్కుదనం లేదు. మీరు చెప్పండి క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాలిటీ లేదా? నేను ఇంతమంది చెప్పాను, మార్కెట్ ధర కన్నా ఎక్కువ ధర ఉంది, హైయెస్ట్ డిమాండ్ ఉంది, 7,000 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నారు. మరి ప్రాబ్లం ఏంటి చెప్పండి? ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పీపుల్, నాట్ విత్ ద పీపుల్. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పొలిటికల్ సిస్టమ్ కదా. ఎందుకు పొలిటికల్ సిస్టమ్ బిట్టలకు జిందాలకు సాయం చేయదలుచుకుంది, ప్రజల ఆస్తులకు రక్షణ ఇవ్వదలుచుకోలేదు, ప్రజల ఆస్తులు కారు చౌకగా అమ్మదలుచుకుంది. అందుకే ఇంత చేసిన ప్రభుత్వం క్యాబినెట్లో ఒక్క తీర్మానం చేయండి, స్ట్రాటజిక్ సేల్ని ఉపసంహరించుకుంటున్నామని. ప్రైవేటీకరణ ప్రసక్తే లేదని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు కదా. చంద్రబాబు నాయుడు నమ్ముతాం మేము, కానీ చంద్రబాబు నాయుడు కాదు కదా ప్రైవేటీకరించేది. గతంలో జగన్ అసెంబ్లీలో తీర్మానం చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు మాకేం వీళ్ళ మీద క్వశ్చన్ లేదు. ఇప్పుడు ఇక్కడ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేస్తే ఓకేనా సార్, సరిపోతుందా? ఏం చేస్తారు తీర్మానం చేస్తే? డిమాండ్ కదా అది, చెయ్యాల్సింది ఎవరండి? తీర్మానం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నాగేశ్వర గారు 2 గంటలు టీవీకి రావాలని మీరు తీర్మానం చేస్తారు, టీవీ ప్రోగ్రామ్ అవుతుందా? మీరు కెమెరామెన్లు కలిసి ఒక తీర్మానం చేస్తారండి, నాగేశ్వర గారు ఈరోజు సాయంత్రం 2 గంటల పాటు మా టీవీ ఛానల్లో మాట్లాడాలని తీర్మానం చేస్తారు. మీరు అనుకుంటే అవుతుంది, కానీ మేము తీర్మానం మరి అంతే కదా. రావాల్సింది నేను కదా, మీరు కాదు కదా. మీరు తీర్మానం చేసి నాకు పంపిస్తారు, సార్ మేము తీర్మానం చేశాం సార్, నేను మా కెమెరామెన్లు కలిసి మీరు 2 గంటలు షోకి రావాలంటారు. నేను వస్తే కదా అయ్యేది. మీ తప్పేం లేదు, మీరు తీర్మానం చేశారు. చంద్రబాబు నాయుడు తప్పని నేను అంటలేం కదా. నేను చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ లేదు అనే స్టేట్మెంట్ ఇస్తే ప్రైవేటీకరణ చేసేది చంద్రబాబు నాయుడు కాదు కదా, కేంద్రం చేసేది వేరే వాళ్ళు కదా.
చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వం కదా. మన డిమాండ్ అక్కడ కేంద్రంలో ఉన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం నిర్ణయాన్ని మార్చండి అంటున్నా నేను. కేంద్ర కేబినెట్ నిర్ణయం మార్చకుండా మీరు ఇచ్చే స్టేట్మెంట్ల వల్ల ప్రయోజనం ఏముంటుంది? కేంద్ర కేబినెట్ నిర్ణయం అలాగే ఉంటుంది. నేను ఇంతకుముందు నిన్న చెప్పాను కదా, విడాకుల నోటీస్ అలాగే ఉంటుంది, కానీ అన్యోన్యమైన దాంపత్యం గడుపుతామని చెప్పి ఇద్దరు స్టేట్మెంట్ ఇస్తారు. అది అవుతుందా? అన్యోన్యమైన దాంపత్యం గడుపుతాం స్టేట్మెంట్, అక్కడ డైవర్స్ పిటిషన్ రెడీగా ఉంది కదా. పోనీ అన్యోన్యమైన దాంపత్యానికి ఉన్న అడ్డంకులు ఏంటి? 1, 2, 3 సమస్యలు ఉన్నది. ఇంకో రోజు 12 అయినా ఇంటికి రాడు, దాన్ని పరిష్కరించాలి. అయ్యా నువ్వు రోజు 7 గంటలకు రావాలి, మా రోజు మార్నింగ్ నేను 10 గంటలకు ఆఫీస్కి పోతున్నా, టిఫిన్ కూడా పెట్టదు, అమ్మా నువ్వు టిఫిన్ పెట్టాలి. 10 గంటలకు పోతున్నాడు కదమ్మా, 9 గంటల వరకు టిఫిన్ పెట్టు. నేను వచ్చే వరకు ఫోన్లో 2 గంటలు మాట్లాడుకుంటున్నా, నా వైపు మొగ్గ చూడడు. అయ్యా కాదయ్యా, భర్త చుడుతోనే కొద్దిగా ప్రేమగా పిలువు, ఆ ఫోన్ పక్క పెట్టు. లేదు భర్త ఫోన్ మాట్లాడుకుంటాడు, ఇంట్లోకి వస్తాడు, భార్యను పట్టించుకోడు, 2 గంటల ఫోన్లోనే ఉంటాడు. అరే అట్లా కాదే, ఇంటికి వచ్చినాక కొద్దిగా ఫోన్ పక్క పెట్టి భార్యతో మాట్లాడు. ఇది కదా పరిష్కారం. ఇవన్నీ ఏవీ లేవు పరిష్కారం. డైవర్స్ నోటీస్ అట్లే ఉంటుంది. అన్యోన్యమైన దాంపత్యం గడపడానికి మేమిద్దరం నిర్ణయించుకున్నామని స్టేట్మెంట్ ఇస్తే వస్తుందండి. అసలు మూలం వాళ్ళ సమస్య మూలాల్లోకి వెళ్ళాలి కదా. మీరు రైజ్ చేసిన అంశాలు చాలామంది రాజకీయ నాయకులకి, ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉండి ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి చాలామంది నాయకులకు తెలుసు కదా సార్. రాష్ట్ర ప్రయోజనాల కోసం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అడగాలి అంటే అడిగే పొజిషన్లో మనం ఇప్పుడు ఉన్నాము కాబట్టి ఇదే మంచి తరుణం. కాబట్టి బ్రహ్మాండం కదా, ఇప్పుడు అడిగే పొజిషన్లో ఉన్నాం కనుక ఈ ప్యాకేజ్ వచ్చింది. లేకపోతే ఈ ప్యాకేజ్ వచ్చేదా? 2014 నుంచి 19 అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అడిగారు, ఇవ్వలే కదా. అప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల సాధ్యమైందని చెప్తున్నారు కదా. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల అప్పుడు ఎందుకు సాధ్యం కాలే? 2014-19 డబుల్ ఇంజిన్ సర్కార్, 18 వరకు అట్లీస్ట్. అప్పుడు మనకు పెద్ద డిమాండ్ లేదు. సమస్య అది కాదు. అప్పుడు ప్రజలు 63 సీట్లు మోడీకి తగ్గించలే. అప్పుడు తగ్గించలే. ప్రజలు 63 సీట్లు మోడీకి తగ్గించడం వల్ల డబుల్ ఇంజిన్ పనిచేసింది. ఈ 11,400 కోట్లు కూడా పనిచేస్తానికి కారణం అది. లేకుంటే మీకు సింపుల్ క్వశ్చన్, ఇవాళ పనిచేసిన డబుల్ ఇంజిన్ సర్కార్ అప్పుడు ఎందుకు పనిచేయలేదని ఆన్సర్ చెప్పాలి కదా. అప్పుడు ఎందుకు పనిచేయలేదు దానికి? అప్పుడు స్టీల్ ప్లాంట్ గినపగల గనులు అప్పుడు ఇవ్వలే కదా, ఇప్పటికీ ఇవ్వలే. పాయింట్ ఏంటంటే ఇప్పటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏం చేసింది? స్టీల్ ప్లాంట్కి గినపగల గనులు ఇచ్చిందా, సేల్లో విలీనం చేసిందా? బట్ అందుకే ఈ క్వశ్చన్లు మళ్ళీ అడిగేది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ స్టీల్ విలీనం చేస్తానికి అడ్డంకులు ఏంటి? 1, 2, 3, 4 నష్టం ఏంటి చెప్పండి. విలీనం చేస్తే నష్టాలు ఏంటి? లాభాలు నేను 100 చెప్తున్నా. నష్టాలు ఏంటి? లాభాలు 1, 2 లక్షల కోట్ల ఆస్తున్న స్టీల్ ప్లాంట్ సేల్కు 2 లక్షల కోట్ల ఆస్తి వస్తుంది. భారం లేదు, 20,000 కోట్లే మీకు అప్పులు. సెయిల్ అనేది ప్రభుత్వ రంగ సంస్థ, 2 ప్రభుత్వ రంగ సంస్థలే. 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ కెపాసిటీ యాడ్ అవుతుంది. 100 సంవత్సరాలకు సరిపోయే ఇనుప ఖనిజ గనులు సేల్కున్నాయి. ఇవన్నీ లాభాలు. నష్టాలు చెప్పండి మీరు నాకు. 1, 2, 3 సార్ మీరు సొల్యూషన్ చెప్పేస్తున్నారు. నష్టాలు చెప్పండి. పొలిటికల్ పార్టీస్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది నిజంగా చెప్పాలంటే మీరు ఈ ప్రశ్నలు ప్రజల నుంచి గట్టిగా అడిగితేనే ఈ మేరకు పోరాడితే 11,000 కోట్లు వచ్చింది. పోరాడితే పోయేదేమి లేదు, ప్రైవేటీకరణ సంఖ్యలు తప్ప. పోరాడితే పోయేదేమి లేదు, విశాఖ ఉక్కును దెబ్బతీస్తున్న సంఖ్యలు తప్ప. అందుకే పోరాడమని చెప్తున్నా, ప్రశ్నించమని చెప్తున్నా. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో, అక్కడ ఉన్న కార్మిక సంఘాల నాయకుల్లో మాత్రం ఈ బాధ, అంటే ప్రైవేటీకరణ అయితే నష్టం కలుగుతుంది, విశాఖ ఉక్కు తీవ్ర నష్టం అనే ఒక ఫీలింగ్ ఉంది. కానీ ఒక మూమెంట్ లా ఎందుకు లేదు సార్? బ్రహ్మాండమైన మూమెంట్, ప్రజల్లో మూమెంట్ సార్, బ్రహ్మాండమైన మూమెంట్ ఉంది. ప్రజల్లో కూడా ఉంది, ప్రజల్లో ఉంది. స్టీల్ ప్లాంట్ కార్మికులు మూమెంట్ ప్రజలు ఏంటంటే ఇప్పుడు అనేది, ఐ మీన్ అక్కడ మూమెంట్ లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది? పర్టికులర్ గా ఆ ఏరియాలో ఉంది. కానీ అంటే ఇప్పుడు దేశమంతా ఉంటుంది, అనేక ఇష్యూస్ ఉంటాయి, అది సమస్య కాదు. ఏ మూమెంట్ లేకపోతే వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తనంత దాన్ని దిగచ్చి 11,000. పాయింట్ ఏంటంటే సార్, ప్రజల్లో ఆ మూమెంట్ బలంగా ఉంటే కనుక అప్పుడు పొలిటికల్ పార్టీస్ మీద, ప్రభుత్వం ఉంది కనుకనే కదా 11,000 కోట్లు వచ్చింది. లేదని ఎలా అంటాం? నేను అనేది కంప్లీట్ సొల్యూషన్ మీరు చెప్తున్నట్టుగా దాన్ని మనం అలా కంక్లూజన్ చేయలేం. ఖచ్చితంగా ప్రజల్లో ఉంది, కార్మికులు ఉంది. కార్మికులు ఇవే కదా డిమాండ్ అడుగుతున్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళు అడుగుతున్నారు అదే. ప్యాకేజ్ ఆహ్వానిస్తున్నాం, సేల్లో విలీనం చేయండి, సొంత గన్లు ఇవ్వండి, అప్పుల్ని వాటాలుగా మార్చుకోండి, ఇవే కదా చెప్తున్నారు. నేను చెప్పేదే కార్మికులు చెప్తున్నారు, అందరూ చెప్పేది. ఆ స్టీల్ ప్లాంట్ అధికారులు కూడా చెప్తున్నారు. నేనేమి ఆకాశం అని చెప్పలే కదా. నాకు ఎవరైనా చెప్తారండి. మీరు స్టీల్ ప్లాంట్ చైర్మన్లుగా, ఎండీలుగా పనిచేసే వాళ్ళు అడగండి, చెప్తారు. స్టీల్ ప్లాంట్ డాక్యుమెంటరీలన్నీ చదవండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పేది ఎక్కడ నుంచి చెప్తున్నా? నేను తపస్సు చేసి నాకేమన్నా దివ్య దృష్టితో చూసి చెప్తున్నా? నేను కూడా స్టీల్ ప్లాంట్లు
ఎండీలుగా పనిచేసిన వాళ్ళను, స్టీల్ ప్లాంట్లో ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేసిన వాళ్ళను, స్టీల్ ప్లాంట్ పట్ల నిజమైన కమిట్మెంట్ ఉన్న పెద్ద పెద్ద అధికారులను, రిటైర్డ్ అధికారులను, వీళ్ళందరితో మాట్లాడాను. బ్యాంక్ అధికారులను, కేవలం కార్మిక నాయకులే కాదు, వీళ్ళందరితో మాట్లాడి ఎక్కువ రంగంలో ఎక్స్పర్ట్స్ను, స్టీల్ మార్కెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ను, లేదంటే మీ లెక్కలతో సహా చెప్తున్నా కదా, టన్ను స్టీల్ ఉత్పత్తి కావాలంటే 1600 కిలోల ఇనుప ఖనిజం అవుతుంది. టన్ను స్టీల్ ఉత్పత్తి చేయాలంటే మీకు ఒక 450 కిలోల కోకింగ్ కోల్ అవుతుంది. కోకింగ్ కోల్ ఎంత ఉన్నది మార్కెట్లో? మీకు కోకింగ్ కోల్కు 450 కోట్లు అవుతుంది ఇయర్లీ. మీకు లెక్కలతో సహా చెప్పాను కదా. రైట్ సార్. ప్రస్తుతానికైతే విశాఖ ఉక్కు కర్మాగారానికి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీ లభించడాన్ని అందరూ స్వాగతించాల్సిన అంశమే. చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు, అసాధ్యాన్ని సుసాధ్యం చేశాము, ఇది కూటమి సర్కార్, డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే సాధ్యము అని చెప్పి. సో క్లారిటీ రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. చాలామంది మేధావులు చెప్తూ ఉన్నట్టుగా అండ్ నాగేశ్వర్ గారు కూడా చెప్తూ ఉన్నట్టుగా ఈ క్యాప్టివ్ మైన్స్ విషయంలో, అలాగే శైలిలో విలీనం విషయంలో, అలాగే ప్రైవేటీకరణ రద్దు విషయంలో ఒక క్లారిటీ రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.